మనం సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చేసుకుందాము. ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టపడతారు. ముందుగా మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే తీసుకోండి. అలానే మనకి మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మనం 1 కప్పు పాలను తీసుకోండి. ఈ పాల్లోని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేయండి. వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టుకోండి. అలానే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోని లీటర్ దాకా పాలు వేసుకోండి. పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. చూసారా ఇలా మరుగుతున్నాయి కదా. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోని మీ టేస్ట్కి సరిపడా షుగర్ను వేసుకోండి. మీరు ఎంతైతే స్వీట్ తినాలి అనుకుంటున్నారో అంత షుగర్ని అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. షుగర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. షుగర్ మొత్తం ఇలా కలిసిపోయింది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కస్టర్డ్ పౌడర్ని మిల్క్ని కలుపుకున్నాం కదా, మిల్క్ కస్టర్డ్ని పాల్లోకి వేసేయండి. పాల్లోకి వేసేసి మీడియం ఫ్లేమ్లోని 2 లేదా 3 నిమిషాల పాటు మరగనివ్వాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ అంత బాగా చిక్కపడిపోక్కర్లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. లేకపోతే ఇది చల్లారేసరికి ఇంకా బాగా దగ్గరికి అయిపోతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉన్నాక దీన్ని బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాలి. ఇలా పూర్తిగా చల్లారింది కదా. ఇందులోని మనం కొన్ని తీపివి కొన్ని పుల్లటివి ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే బనానా, కివి, ఆరెంజ్, పొమోగ్రానైట్, యాపిల్ తీసుకున్నా. ఇంకా ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే అన్ని బెనిఫిట్స్ అన్నమాట. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. బనానా, యాపిల్ అయితే ముందు కట్ చేసుకోకండి. మీరు ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో అప్పటికప్పుడు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేకపోతే అది కొంచెం బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సరే 1 అవర్ తర్వాత క్రీమీగా అయ్యిందో దీన్ని సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని టేస్ట్ చేయండి. అలానే మీ ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని తినండి. సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఈజీగా నచ్చుతుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.